ట్రైన్‌లో కూర్చోవాల్సిన ప్యాసింజర్స్ పట్టాల మీద కూర్చోన్నారేంటా అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే ఫుల్‌గా చూసేయండి. మీకే అర్థమైపోతది మొత్తం. నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా నా వాయిస్ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల బాగలేదు. సో, ఏమనుకోకండి. ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతికి వెళ్ళే మార్నింగ్ అనమాట. టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 3:40కి అలా ఉంది. ఇంక అప్పుడు లేచి ఇంకా మేమందరం రెడీ అవ్వాలి. సో, అక్కడే టైం చూపిస్తున్నాను అనమాట. టైం ఎంత అని చెప్పేసి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:30, 2:31 అట్లా అయితా ఉంది. అప్పుడు ఇంక నిద్ర లేచానమాట. అప్పటికే ఫుల్ కోల్డ్ ఉందనమాట. నైట్ స్నానం చేసి తలకి పడుకున్నాను అలాగ అందువల్ల. అదే ఇంకా అమ్మ వస్తుంది కాబట్టి ఆ రోజు అమ్మ గూడా వచ్చింది ఇంటికి. ఇంకా పిల్లలు పడుకో ఉన్నారు. సో, ఇంక టైం చూపిస్తున్నా ఆ టైంకి లేచాను అని చెప్పేసి. ఇంక లేచి నేను స్నానం చేసుకొని మళ్ళీ దేవుడికి కొంచెం దీపారాధన చేసుకొని బయలుదేరదామనేసి దేవుడికి దీపారాధన చేస్తున్నాననమాట. సో, అదే అక్కడ దీపం పెడుతూ ఉన్నాను. ఈలోపు నాని గూడా లేచి స్నానం జేసుకొని మేము రెడీ అయిపోయేసాము. ఆల్మోస్ట్ అప్పుడు 3:30 పైన అవుతా ఉంది. అందరం ఇంకా బయలుదేరటానికి రెడీ అయిపోయి బయటకొచ్చేసామనమాట. మేమక్కడ ట్రైన్‌కి ఎక్కడ లేట్ అయిపోద్దా అని టెన్షన్ పడుతూ ఉంటే, దైవిష్ మాత్రం ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాడు. అసలు నైట్ అంతా కూడా సరిగ్గా నిద్రపోలేదు. మమ్మీ టైం అయిందా? మమ్మీ టైం అయిందా? అని అడుగుతూనే ఉన్నాడు. సో, వాడి ఎక్సైట్‌మెంటే ఎక్కువైపోయింది. బయటికి ఎక్కడికైనా ఎళ్ళాలంటే దైవిష్ మాత్రం ఫస్ట్ ఉంటాడు. చాలా ఇంట్రెస్ట్ దైవిష్‌కి. మనం చెప్పేదానికంటే కూడా ఇంకా 4 ఎక్కువేసి ఎక్కడికెళ్దామా? ఇక్కడికెళ్దామా? మనం ఎళ్ళాల్సిన దానికంటే తిరుగుదాం అని చెప్తాడు. సో, అదిగోండి నేను వీడియో తీస్తూ ఉంటే రండి ఎళ్తామని వాడే వ్లాగింగ్ చేసుకుంటున్నాడు ఓన్‌గా. చెప్తాడు మమ్మీ నేను చెప్తాను, నేను తీసుకెళ్తాను, చూపిస్తానని చెప్పేసి. సో, ఇట్లాగా ప్రతి ఎక్కడ కెమెరా ఆన్ చేసినా వచ్చేస్తాడనమాట. మీరు చూస్తే ప్రతి షాట్‌లో దైవిష్ కనిపిస్తాడు. వచ్చి దూరుతాడు. అదిగోండి అమ్మ ఎనకాలొస్తున్నారు. మా మమ్మీ, నేను, ఆయన, నా బుజ్జి తల్లి అందరం కలిసి వస్తున్నాం అనమాట. ఇంకా సబ్‌వే నుంచి ట్రైన్ ఎక్కడానికి ఎళ్తా ఉన్నాము. అలా ఇంకా స్టేషన్‌కి రాగానే ట్రైనయితే వచ్చేసింది. మేమైతే ఇంక బయలుదేరిపోయాము ట్రైనెక్కేసి. ఇలా అయితే తిరుమలకి మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. సో, ట్రైన్‌లో మేము వెళ్తూ ఉన్నాము. ఎళ్తున్నప్పుడు మాకక్కడ కొంతమంది పిల్లలు పరిచయమయ్యారు. వాళ్ళ అమ్మమ్మతో ఎళ్తున్నారు వాళ్ళు. దైవిష్ సంగతి తెలిసిందే కదా! ఎవ్వరని తెలీదు. తెలిసినా తెలియకపోయినా వాళ్ళతోటి బాగా మింగిల్ అయిపోతాడు. వాళ్ళతోటి ఎళ్ళిపోయేసి వాళ్ళ నాన్న మొబైల్ తీసుకొని మరి వాళ్ళతో కూర్చొని గేమ్స్ ఆడుతా ఉన్నారు. బాబు పేరొచ్చేసి దేవాంష్. తను గూడా వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు వాళ్ళు సెలవులు ఎంజాయ్ చేసేసి ఇంటికెళ్తున్నారనమాట వాళ్ళ అమ్మమ్మతో. బాగా కలిసిపోయారు మాతోటి. సో, ఇంక మాతో ట్రైన్ జర్నీ మొత్తం వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు వేరే నల్గొండ నుంచి తిరుపతి వస్తున్నారంట. ట్రైన్‌లో అలా పరిచయం అయ్యారు. సో, ఒక 20, 30 టైమ్స్ అడుగుంటాడు. మన ఛానల్ పేరు నిక్కీ నానీస్ వరల్డ్, నిక్కీ నానీస్ వరల్డ్ అని జెప్పి నాకది నవ్వొస్తానే ఉన్నింది. అబ్బా! ఎన్ని సార్లు అడుగుతున్నాడు అని. సో, అట్లా నంబర్ గూడా షేర్ చేసుకున్నారనమాట. మాట్లాడుతా ఉంటారు. అట్లా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంక ఉదయాన్నే బాగా క్లైమాట్ జూస్తే అసలెంత బావుందో. చల్లగా గాలి, అట్లనే కొండలు అంతా అంత బాగుందనమాట. సో, ఇక్కడ అందరం మళ్ళీ వీడియో తీసుకుంటా అంటే పిల్లలు గూడా మేము గూడా కనిపిస్తాం ఆంటీ అని జెప్పేసి వాళ్ళు గూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా ఆల్మోస్ట్ ఏర్పేడ్ అనే ఒక స్టేషన్ అది జంక్షన్ చిన్నదే అనమాట. సో, అక్కడ ఆపేశారండి ట్రైను. కనీసం 40-45 మినిట్స్ ట్రైన్ అక్కడే ఆపేశారు. అసలు విసికొచ్చేసింది అందరికి. ఇంక అందరూ బాగా తిట్టుకుంటూ కూర్చున్నారు. అసలు మేము ఎక్కాల్సింది నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ అని ఒక ఎక్స్‌ప్రెస్. బట్ అది మిస్ అయిందని నాని సమ్మర్ కూల్ ఏదో సంథింగ్ అని చెప్పి ఎక్స్‌ప్రెస్ అని చెప్పి దీన్ని ఎక్కిచ్చాడనమాట. ఆ ఎదురుగా ఉన్న ఆంటీ వాళ్ళు గూడా అదే జెప్తా ఉన్నారు. ఆ పేరు వినే మేము గూడా ఎక్కామమ్మా బావుంటద్ది అనేసి. బట్ ఇది చాలా లేట్ అయిపోయింది అని అన్నారు. మామూలుగా మేము దిగాల్సిందయితే అక్కడ 6:20కంతా తిరుపతి దిగాల్సింది. బట్ అవ్వలేదు. చాలా లేట్ అయిపోయింది. సో, చాలామంది ట్రైన్‌లో విసుగొచ్చేసి ట్రైన్ దిగేసెళ్ళి పట్టాల మీద కూర్చున్నారు. మేము వాళ్ళని జూసి నవ్వుకున్నాం అసలకి. అంటే అంత విసుగొచ్చేసిందనమాట. అంతసేపు అందరిని అక్కడ హోల్డ్‌లో పెట్టేసి ఆపేశారు చాలా సేపు. చాలా సేపటి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి బండి. సో, ఇంక అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఒక రెడ్ కలర్ శారీ మా మమ్మీ కాకుండా అపోజిట్‌లో కూర్చోంది గదా ఆంటీ. ఆ ఆంటీయే మాకు సీట్ ఇచ్చింది. ఆవిడైతే హిందీలో మాట్లాడుతుందో లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్‌లో మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. బట్ ఏదో మాట్లాడుతూ ఉంది నాతోటి. నాకు అర్థం కావట్లేదు.
తిరుపతికి అనేది ఒక్కటి మాత్రం అర్థమైంది. అవును అని చెప్పాను. ఏదో మాట్లాడుతూనే ఉంది నాతోటి పాపం. అసలు ఆ జర్నీ అంతా నాకేం అర్థం కాదు. అన్నిటికి తలకాయ ఊపుతూ ఉన్నాననమాట. హిందీ మనకు అర్థమవుతుంది గానీ దాంట్లో మిక్స్డ్ లాంగ్వేజ్ కొడితే మనకు అర్థం కాదండి. సో, అట్లా జర్నీ అంతా ఇద్దండి మా బుజ్జామనేసుకొని కూర్చొనున్నాము. ఇంకా పిల్లలు మేమంతా ఏదో అంత్యాక్షరి అని అది ఇది ఆడుతూ స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా మేము దిగే టైం వచ్చేసింది. మేము దిగేటప్పటికి ఆల్మోస్ట్ తిరుపతి రైల్వే స్టేషన్‌లో 8:20 అయింది. నాని టైం చూపిస్తున్నాడు. అది ఇంకా 8:20కి దిగాము. మామూలుగా 6:20కి దిగుతదని చూపించింది ఆ ట్రైను. బట్ దిగింది మాత్రం 8:20కి. ఈ మధ్యలో కూడా ఇంకొకసారి ఆపేశారు రేణిగుంట దగ్గర. ఇంకో 30 మినిట్స్ అట్లా. ఎందుకో తెలీదు. అడిగితే క్రాస్ అవుతున్నాయి అది ఇది అని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. సో, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకు అలా అంతంతసేపు ఆపేస్తారని. సో, మేము ఇంక అక్కడి నుంచి బయలుదేరామనమాట. ఇక్కడ దైవిష్‌ని చూడండి ఎస్కలేటర్ మీద నుంచి భయంగా ఉంది వాడికి. కానీ దాన్ని కవర్ చేయడానికి పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తున్నాడు. నాకు తెలుసు మమ్మీ నేనొస్తాను మమ్మీ అని వాడే వచ్చేసాడనమాట. సో, అట్లా ఇంక అక్కడి నుంచి మేము బయటకొచ్చేసాము. నార్మల్‌గా ప్రతిసారి మేము వెళ్ళే ట్రైను నెల్లూరు నుంచి తిరుపతికి 3 అవర్స్‌లో దించేస్తది. బట్ ఈసారి సమ్మర్ స్పెషల్ అని చెప్పి ఇది ఎక్కిచ్చాడు నాని. ఆల్మోస్ట్ మార్నింగ్ 4:10కి అలా ఎక్కితే అది ఆల్మోస్ట్ 4 అవర్స్ తీసుకొని 8:20కి అలా దింపిందనమాట. కానీ ఇంతసేపు జర్నీ చేసినప్పటికీ ఆ ట్రైన్‌లో పిల్లలు ఉన్నందువల్ల మేము బాగా వాళ్ళతోటి మాట్లాడుతూ మాకు పెద్ద టైం అనిపించలేదు అండ్ బోర్ కూడా కొట్టలేదు. అట్లా అయిపోయింది జర్నీ. తర్వాత ఇంకా ఇక్కడ వ్యాన్లో వచ్చి కూర్చున్నాము. వ్యాన్ ఫుల్ అయ్యే వరకు మళ్ళీ కూర్చోబెట్టారు. ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది. సో, అక్కడి నుంచి ఇంకా బయలుదేరాం అనమాట పైకి వెళ్ళి దేవుడిని చూస్తామని ఎంత ఆనందంగా వెళ్తున్నామో. బట్ నాకు ఆ పైకి వెళ్తున్న అదొక ఆనందం అయితే ఆ వెళ్ళే ఘాట్ రోడ్డుని తలుచుకుంటేనే నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మామూలుగా నాకు అసలు జర్నీస్ పడదనమాట. బస్ జర్నీ అంటే ఇంక అస్సలు పడదు. సో, దానివల్ల నాకు టెన్షన్ అయిపోయింది. దీనివల్ల మళ్ళీ నేను పైకి వెళ్ళినా బాగా సిక్ అయిపోతాను. ఎప్పుడైనా తిరుమల అంటే నాకు ఆ ఘాట్ రోడ్ గుర్తొచ్చి పైకి వెళ్ళేటప్పటికి బాగా నాకు వామిటింగ్స్ అవ్వడము, తర్వాత హెడేక్ రావడం ఇట్లా అయిపోతుంది ప్రతిసారి. మీలో కూడా ఎవరికైనా ఇట్లాంటి ఫోబియోస్ ఉంటే నాకు షేర్ చేయండి. అండ్ ఇక్కడ మేము వచ్చేసి చెక్కింగ్ ఉంటుంది కదా, చెక్కింగ్ దగ్గర ఆపేశారు. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక 20 to 25 మినిట్స్ వెయిట్ చేసాము. అందరూ చెక్కింగ్స్ అయ్యే వరకు వదలలేదు లోపలికి. ఇప్పుడు ఇంతకు ముందు కంటే బాగా స్ట్రిక్ట్గా ఉన్నట్టుంది. సో, అందరికీ ప్రతి ఒక్కరి వ్యాన్ చెక్ చేస్తున్నారు. అట్లా చెక్కింగ్స్ అయ్యి మేము ఇంకా కదిలేటప్పటికీ ఆల్మోస్ట్ 30 to 35 మినిట్స్. దైవిష్ అయితే అసలు వ్యాన్ దిగనన్నాడు. ఎంతసేపు పిలిచినా వాడు రావటం లేదు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ ఉండేది సరే పర్లేదులేమ్మా నేను చెప్పుకుంటానన్నారు. మా మమ్మీ దైవిష్ అసలు వ్యాన్ దిగలేదు. ఇంకా వ్యాన్లోనే కూర్చోమన్నారు. మేము మాత్రం దిగేసి ముందుకెళ్ళి వెయిట్ చేస్తా ఉన్నాము. అక్కడి నుంచి ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలా ఇంకా తిరుమల స్టార్ట్ అయిపోయాము. సో, ఇంకా తిరుమలకి అసలు ఎందుకు వచ్చాము అని అనేది ముందు సిరీస్లో మేము ప్రతి ఒక్కటి చెప్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. నిక్కీ నానీస్ వరల్డ్ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి. మేము మంచి వీడియోస్ చేసి ఇంకా మీ ముందుకు తీసుకొస్తాము. ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి.